హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు సాత్విక్ బుడ్డి వ్లాగ్స్ అండి. కోటప్పకొండ వెనకమాల పక్క కొత్తగా పార్క్ అయితే కడుతున్నారని చెప్పేసి వేరెవరో చెప్పారు. అందుకని చెప్పేసి నేను మా వారు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము ఇక్కడికి. పార్క్ అయితే చాలా బాగుంది. ఆ జిరాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళగానే అదే కనిపించింది. అది జిరాఫ్ కాదు, అది జారుడు బండ భలే పెద్ద కట్టారు. కృష్ణుడి విగ్రహం అంటే ఇప్పుడిప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పని పూర్తి అయినట్లు లేదు. కానీ చాలా పెద్దగా భలే మంచిగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బెంచెస్ కూర్చోడానికి, పిల్లల్ని ఆడించుకోవడానికి. కానీ మా పిల్లలు అంత వయసు పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అయితే కాదు అవి. పెద్ద పిల్లలు ఆడుకోవడానికి పనికి వస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఆడుకోవచ్చు. అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ ఐటమ్స్ అన్నీ. మేమేంటంటే ఆ జిరాఫ్ కనిపిస్తుంది కదా, అది ఇందాక చెప్పాను మీకు జారుడు బల్ల అని. వాము అదో పెద్ద అగాధంలో ఉందండి బాబు. పైనుంచి చూస్తుంటే చాలా చాలా భయం వేసింది మాకు. మా అబ్బాయి దడుచుకున్నాడు కూడా అక్కడ నుంచి. నేను దూకలేను మమ్మీ, నాకు భయం వేస్తుందని చెప్పేసి వెనక్కి వచ్చేసాడు. అదే మేము రోజు వెళ్ళే పార్క్ కానీ వాళ్ళని తీసుకెళ్తే మా చేతికి అస్సలు దొరకడు. రండి నాన్న అన్న కూడా బ్రతిమలాడిన వాళ్ళు పార్క్ వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి భయం వేసింది. మేము ఎక్కువ అంతా పార్క్ అంతా తిరిగి చూడలేదండి, ఎందుకంటే ఆ పార్క్లో ఎవరూ లేరు. మరి ఆ టైంలో మేమే ఉన్నాం. ఈవినింగ్ టైము 5 to 5:40 ఆ టైం అవుతుంది. ఆ టైంలో వెళ్ళాము. ఎవరు లేని కారణంతో మేము వెంటనే 5 to 10 మినిట్సే ఉన్నాం అక్కడ, వచ్చేసాం. ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అంత భయం అనిపించింది మాకు. చుట్టూ ఎవరు లేరు, చాలా లోపలికి ఉంది చెట్టు మధ్య నుంచి మేము వెళ్ళిన రూట్ కూడా నేను మీకు చూపిస్తా, రికార్డ్ చేశాను దీనిలోనే. కానీ పార్క్లోకి వెళ్ళేటప్పుడు చేయలేదన్నమాట. పార్క్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చేశాను. చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో. అసలు చూడడానికైతే చాలా బాగుంది. ఆ హట్ చూసారు రెడ్ కలర్లో ఎలా ఉందో, అది పాతకాలం వాల్మీకి మహర్షి వాళ్ళు కుటీరాలు నిర్మించుకున్నట్లు ఉంది. అదిగోండి వెంటనే ఎగ్జిట్ అయ్యాం. అక్కడ కేవలం ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఒక అంకుల్ అక్కడికి వచ్చారు. ఆయన చూస్తే భయం వేసింది మాకు. అందుకని చెప్పేసి సర్లే టైం బాగాలేదని చెప్పేసి మేము వచ్చేసాము. మేము వచ్చేటప్పుడు నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది గేట్ ఎంట్రన్స్ అన్నమాట పార్క్లోకి. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ దారి అయితే తీసాను. ఎందుకంటే నేను ఎంత భయపడ్డానంటే ఈ దారిలో వెళ్ళడానికి చాలా భయపడ్డా. ఎందుకంటే ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళటానికి 15 మినిట్స్ టైం పట్టింది. అప్పుడు అసలు ఆ రోడ్డు చూడండి ఎలా ఉంది. చెట్లు, పుట్టలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చాలా భయం వేస్తుంది. అంటే ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందా, ఎవరైనా వస్తారేమో, దొంగలు వస్తారేమో, నా మైండ్లో అయితే ఇలాంటి నెగిటివ్ థాట్స్ రన్ అవుతూనే ఉన్నాయి. చాలా చాలా భయపడ్డాను. సో మీకు కూడా చెప్దామని చెప్పేసి మా పిల్లల ఫన్ కోసం మేము వెళ్తే నాకు వల్ల. సో నా ఫీలింగ్ అసలు అమ్మో ఎవరికి అన్కంట్రోల్. ఆ టైంలో చాలా చాలా భయపడిపోయాను. ఇంకా సరే అది కాదులే అని చెప్పేసి కొండ పైకి వెళ్ళాం. అక్కడ ఒక పార్క్ ఉంటే అదన్నా చూపిద్దాం పిల్లలకి అని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా టైం అయిపోయింది. గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అదిగో వాళ్ళు కూడా మాలాగా వచ్చి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా తాళాలు వేసేసరిగా 4 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఒక 5 to 10 మినిట్స్ అక్కడే ఉండి కోతులు అవి ఆడుతుంటే పిల్లలకి చూపించి మేము కూడా వెంటనే రిటర్న్ అయ్యామన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ మీరు ఎప్పుడు చేయొద్దు. ప్రతి మంగళవారం పూట గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అప్పుడు జనం బాగా వస్తారు. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే ఆ టైంలో మాత్రమే వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. బాగుంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందంట పార్కు. చూడాలనుకుంటే మీరు వెళ్తే ఆ టైమింగ్స్లో వెళ్ళచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇది రోడ్ వచ్చేసి మేము ఇంటికి మళ్ళీ రిటర్న్ అయ్యాం అన్నమాట. ఇంటికి దారి మధ్యలో హట్. అసలు నాకైతే చిన్న చిన్న గుడిసెల్లా కట్టారు, నాకు భలే నచ్చాయి. ఇదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహం ఉంది. రోడ్ సైడ్ మలుపుకి ఒక విగ్రహాన్ని సెట్ చేశారు, బాగుంది. ఇదంతా రోడ్డు పూల మొక్కలతో సేమ్ నాకైతే తిరుపతి రోడ్డు మనం ఉంటుంది కదా ఘాట్ రోడ్ లాగా, అలా అనిపించింది. ఇక్కడ కూడా అరేంజ్మెంట్ బాగుంది.